అన్న నమస్తే, జై భీమ్. నేను మీ వీరపాపన్న. బహుజనం వర్ధిల్లాలి, బహుజనవాదం వర్ధిల్లాలి. బహుజనవాదం మీద చాలామంది నాయకులు, కార్యకర్తలు, మేధావులు, చదువుకున్న విద్యార్థి నాయకులు, భవిష్యత్తు తరాలకు ఆదర్శం అనుకునే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కొంతమంది తమ్ముళ్ళు కూడా బహుజనవాదాన్ని ఎత్తుకొని చాలా చక్కగా వాళ్లకు తోచినట్టుగా ప్రజలకు విషయాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక వేదిక పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయితే ఎవరికి వాళ్ళే వేదికను ఏర్పరచుకొని విడివిడిగా బహుజనవాదం కోసం పోరాడుతున్నారు, సమాజం కోసం పోరాడుతున్నారు, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు అనే మాట నిజం నిజం నిజం. కానీ ఎవరికంటే ఎవరు తక్కువ కాదు, ఎవరికంటే వారే గొప్ప. అంటే ఇవాళ నీకంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అనే ప్రశ్న, అంటే ఒకరికంటే ఒకరు గొప్ప అనే ప్రశ్న వ్యర్థం అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కలవాలి అని చెప్పేసి బహుజనవాదం అంతా చెబుతుంది. ఎర్ర జెండా సంఘాల నాయకులు కూడా నీల్ లాల్ జెండాలు కలవాలి, ఖచ్చితంగా కలిసి పోరాడాలని చెప్పి చెబుతున్నాయే తప్ప ఎక్కడ కలిసి పోరాడినట్టుగా కనపడట్లేదు. ఏమైనా వర్ధంతో, జయంతో, ఏదైనా భీమిరెడ్డి నరసింహారెడ్డో, ఓంకార్ గారో, లేదంటే మారోజు వీరన్నో, లేదంటే అంబేద్కర్ గారిదో, లేదంటే పూలే గారిదో, లేదంటే ఇంకా వేరే నాయకుల, దేశ నాయకులకు సంబంధించి, రాష్ట్ర నాయకులకు సంబంధించిన కాడ మాత్రమే ఈ నీల్ లాల్ జెండాలు వేదిక మీద మాత్రమే కనపడి తన ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను చైతన్యపరచడం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా తప్ప ఆల్రెడీ చైతన్యం ఉన్న ప్రజలు వీళ్ళు ఒక్కటవుతారు. కానీ మీ నాయకులు ఒక్కటి కావాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలు ఎప్పుడో చైతన్యవంతమయ్యారు. ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టే ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఆలోచనలో వాళ్ళే డిసైడ్ అయ్యి ఓటు వేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు గనక, లీడర్షిప్ చేసేవారు గనక కలిసి పోరాడగలిగితే, వారి వేదిక మీద వీళ్ళ వేదిక మీద వాళ్ళను పిలిచి వాళ్ళు మాట్లాడే అంశాన్ని విని, ఒకవేళ మనకు అవసరం వచ్చింది అనుకుంటే దాన్ని అమలు చేయడం కోసం అక్కడికి మనం 2 అడుగులు తక్కువ అని చెప్పేసి ఒక 2 అడుగులు వెనకకేసే పరిస్థితి కనుక మన నాయకులకు ఉంటే ఖచ్చితంగా బహుజన రాజ్యం వచ్చి తీరుతుంది. ఒక్కటే రోజులో ఓటింగ్ జరుగుతుంది, 2వ రోజు జరగదు కదా. కాబట్టి ఆ ఒక్కరోజు ఓటింగ్లో తెలిసిపోతుంది. కాబట్టి నాయకులారా, లీడర్లారా, నాయకత్వ లక్షణాలలో ఉన్న కొత్త తరపు లీడర్లందరికీ కూడా నేను చెప్పేది అంతే, 2 అడుగులు తగ్గి రాజకీయం చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు వెలుగునొస్తుంది. జై భీమ్, రెడ్ సల్యూట్. నేను మీ వీరపాపన్.